హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారంతా? మంచిగా ఉన్నారా? నిన్న మనం సూర్యుడు చంద్రుడు గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. మొన్న దారిలో వెళ్తుంటే ఒక ముసలాయన కనిపించాడు. ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు. పక్కన కూడా పోతూ పోతూ, ఏంటి తాత, ఇంకా ఈ వయసులో కూడా ఇలాంటి చిన్న పనులేనా? ఇంకెప్పుడు బాగుపడతావని వెటకారంగా నవ్వాడు. ఆ తాత నవ్వి ఊరుకున్నాడు కానీ నాకు మాత్రం లోపల విపరీతంగా కాలింది. అప్పుడు ఆ వెటకారం చేసిన వాడికి చెప్పాలనుకున్న మాటలు ఇవి. రేపు నీ పనినోడన్నా తక్కువ అంచనా చేసి చూస్తే వాళ్ళ మొహం మీద కొట్టినట్టు ఉండాలి మాటలు. గుర్తుపెట్టుకో. రేయ్, విత్తనం మట్టిలో ఉన్నప్పుడు అందరికీ అది ఒక చిన్న గింజలాగే కనిపిస్తుంది. కానీ అది లోపల భూమిని చీల్చుకొని ఆకాశాన్ని తాకే ధైర్యాన్ని పోగు చేసుకుంటుందని ఎవ్వడికీ తెలియదు. చిన్న అడుగే రేపు పెద్ద ప్రయాణంగా మారుతుంది. నువ్వు ఎక్కేది మెట్లైనా, ఎవరెస్ట్ అయినా మొదటి అడుగు చిన్నగానే ఉంటుంది. ఆ అడుగు వేయడానికి నువ్వు పడే తపన ముఖ్యం కానీ పక్కనోడు చూసే చూపు కాదు. ఈరోజు నువ్వు పడుతున్న కష్టం రేపు నీ సామ్రాజ్యానికి పునాది. ప్రతి దెబ్బ నీకొక పాఠం, ప్రతి అవమానం నీకొక ఆయుధం. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ చిన్న పనులే రేపు నిన్ను ఒక పెద్ద మనిషిగా మారుస్తాయి. వజ్రాన్ని కూడా మొదట రాయనే అనుకుంటారు. దాన్ని కోసి మెరుగు పెడితేనే దాని విలువ కోట్లలో ఉంటుంది. ఇప్పుడు నిన్నెవరైనా రాయి అనుకుంటున్నారంటే నువ్వు ఇంకా సానబెట్టే ప్రాసెస్లోనే ఉన్నావని అర్థం. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఒక్కటే: ఓడ నీళ్ళ మీద ఉన్నంతసేపు మునగదు. ఆ నీళ్లు ఓడ లోపలికి వచ్చినప్పుడు మునుగుతుంది. అలాగే బయట లోకం నిన్ను ఏమన్నా పర్లేదు, కానీ ఆ మాటలను నీ మనసులోకి రానివ్వకు. నువ్వు చేసే పని చిన్నదైనా పెద్దదైనా అందులో నీ సిన్సియారిటీ ఉంటే సక్సెస్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. లోకం నిన్ను చూసి నవ్వుతోందా? సో నవ్వ నువ్వు. రేపు నువ్వు స్టేజ్ మీద అవార్డు తీసుకుంటుంటే అదే లోకం చేతులు నొప్పులు పుట్టేలా చప్పట్లు కొడుతుంది. అప్పటి వరకు పని చేస్తూనే ఉండు, ఫలితాన్ని వేటాడు. గుర్తుంచుకో, సక్సెస్ అనేది అదృష్టం కాదురా భయ్, అది నీ మొండితనం అవ్వాలి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు బాయ్.